ఈ బైబిల్ మనం చదివితే ఏం జరుగుతుంది? ఒక సహోదరి కుట్టు మిషన్ కొనుక్కోవాలని చెప్పి ఒక బట్టలు కుట్టేటటువంటి మిషన్ ఉన్నటువంటి షోరూమ్కి వెళ్ళింది. రకరకాల మిషన్స్ ఉన్నాయి, కుట్టు మిషన్స్ ఉన్నాయి. తనకు అవన్నీ చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓనర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అమ్మ ఇది ఈ మోడల్, ఇది ఈ మోడల్, ఇది ఎంబ్రాయిడరీ చేస్తుంది, ఒకేసారి 4 రకాల కలర్స్ను కూడా కుడుతుంది, ఇది లేటెస్ట్ డిజైన్, లేటెస్ట్ మోడల్, ఇది ఖచ్చితంగా మీకు బాగుంటుందని చెప్పేసి కుట్టి మరీ చూపించాడు. చాలా ఇంప్రెసివ్గా ఉంది, చాలా బాగుంది. వెంటనే ఆమె ఆర్డర్ ఇచ్చేసింది. ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత అతను సీల్డ్ పీస్ ఆటోలో పెట్టించి పంపించేశాడు. అది ఇంటికి వచ్చిన తర్వాత తనకు ఎంత ఆతృత అంటే వెంటనే ఆ సీల్ ప్యాక్ తీసేసి తను కుట్టాలి అని చెప్పేసి మొత్తం రెడీ చేసేసుకుని కుట్టడం మొదలు పెట్టింది. కానీ దారం మాత్రం కుట్టు పట్టల్లా. తను ఎంత ప్రయత్నం చేస్తున్నా కుట్టు అయితే పట్టల్లా. తనకు అర్థమైపోయింది తను మోసపోయింది అని చెప్పి. షోరూంలో అతను చూపించినటువంటి మిషన్ అయితే చాలా బాగుంది, కానీ నాకు ఇచ్చిన మిషన్ మాత్రం పాడైపోయింది, నన్ను చీట్ చేశాడు అని చెప్పి వెంటనే ఆ షోరూమ్ ఓనర్కి ఫోన్ చేసి చెడమడ తిట్టేసింది. అతడు విన్నాడు, ఓపికతో విన్నాడు. ఆ తర్వాత మేడం ఒక్క నిమిషం ఆగండి, నేను మిమ్మల్ని చీట్ చేశానని, పాడైపోయినటువంటి పీస్ మీకు ఇచ్చానని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నేను మీకు ఇచ్చింది బ్రాండ్ న్యూ ప్రోడక్ట్, నూతన కుట్టు మిషనే మీకు ఇచ్చాను. నువ్వు నిజంగా నూతనమైనది కుట్టు మిషన్ నువ్వు ఇచ్చినట్లయితే ఎందుకు కుట్టు పట్టల్లా? నువ్వు ఒక మోసగాడివి, నీ షోరూమ్ మోసంతో కూడిన షోరూమ్ ఇది. చూడు ఏం చేస్తాను, అరిచేస్తుంది, కేకలేస్తుంది. అప్పుడు అతను అన్నాడు, ఒక్క నిమిషం మేడం, దయచేసి వినండి. ఏమిటి నువ్వు చెప్పేది? వినేది ఏమి లేదు మేడం, నేను ఆటోలో ఆ సీల్డ్ మిషన్ పెట్టిస్తున్నప్పుడు మీతో ఒక మాట చెప్పాను, విన్నారా? ఏం చెప్పావు నువ్వు? మేడం, ఈ స్టిచ్చింగ్ అలాగే ఈ సూయింగ్ మిషన్, ఈ కుట్టు మిషన్ చక్కగా కుట్టాలి అంటే ముందు ఆ మిషన్ని ఎందుకోసం ఎలా తయారు చేశారో ఉన్న మాన్యువల్ చదవమని చెప్పాను. ఆ మాన్యువల్ చదివారా? ఆ మాన్యువల్ పుస్తకం నేను చదవకపోతే ఈ కుట్టు మిషన్ కుట్టదా? కాదు మేడం, అది ఎలా కుడుతుందో ఎలా పనిచేస్తుందో ఆ మాన్యువల్లో ఉంది. ఆ మాన్యువల్ మీరు చదివి దాని ప్రకారం మీరు ఒకవేళ దారం ఎక్కించినట్లయితే చక్కగా కుట్టు కుడుతుంది. మేడం, తొందరపడకుండా, ఆవేశపడకుండా ఒక్క గంట సేపు టైం కేటాయించు, ఆ మాన్యువల్ చదవండి మేడం. నేను మీకు ఇచ్చినటువంటి ఆ కుట్టు మిషన్ అద్భుతమైన కుట్టు మిషన్, లేటెస్ట్ మిషన్ అది. కాబట్టి అది అద్భుతంగా పని చేయాలి అంటే అది ఎలా పనిచేస్తుందో మీరు తెలుసుకోవాలి కదా మేడం. ఒక్కసారి పుస్తకం చదవండి. చూస్తా, ఆ పుస్తకం చదువుతా, ఒకవేళ ఆ కుట్టు మిషన్ పని చేయకపోతే నీ సంగతి చూస్తా. అలాగే మేడం, ఒక్కసారి ఆ మాన్యువల్ చూడండి. పక్కన పడేసినటువంటి ఆ కార్డ్బోర్డ్ నుంచి ఆ మాన్యువల్ తీసింది, స్లోగా చదవటం మొదలుపెట్టింది. దాంట్లో చక్కగా రాయబడి ఉంది ఎక్కడ ఏ రంగు దారం ఎలా సెట్ చేయాలో, ఏ టెన్షన్లో దాన్ని పెట్టాలో, ఇవన్నీ చక్కగా దాంట్లో రాయబడి ఉన్నాయి. దాని ప్రకారం ఆమె దారం పెట్టింది. ఒక చోటేమో ఎల్లో కలర్ దారం పెట్టింది, వైట్ కలర్ దారం పెట్టింది, గ్రీన్ కలర్ దారం పెట్టింది, ఇలా రకరకాల దారాలు పెట్టింది. ఆ మాన్యువల్ ప్రకారం సెట్టింగ్స్ అన్నీ సెట్ చేసుకుంది. ఆ మాన్యువల్ నౌ యూ కెన్ స్టార్ట్, ఇప్పుడు మీరు కుట్టు ప్రారంభించండి అని రాసుంది. కుట్టు ప్రారంభించడం మొదలుపెట్టింది. అద్భుతంగా కుట్టడం మొదలుపెట్టింది. ఆశ్చర్యపడిపోయింది. అదే సమయంలో తాను ఆశించినట్టుగా ఆ కుట్టు మిషన్ కుడుతూ ఉంటే ఎంత సంతోషపడిపోయిందో, ఎంత సంబరం పడిపోయిందో. సహోదరుడా, సహోదరి, విను. దేవుడు నిన్ను సృష్టించినప్పుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో సృష్టించాడు. ఈరోజు నువ్వు ఎంత పనికిమాలిన వాడిగా, పనికిమాలిన దానిగా మారిపోయినా, మిగిలిపోయినా, బట్ వాస్తవంగా దేవుడు నిన్ను సృష్టించినప్పుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో, ఉన్నతమైన ఆలోచనలతో, ఉన్నతమైన ప్రణాళికతో, ప్లాన్ అండ్ పర్పస్తో దేవుడు నిన్ను సృష్టించాడు. దేవుడు నిన్ను ఎందుకు కొరకు సృష్టించాడో, ఏ కారణం చేత దేవుడు నిన్ను సృష్టించాడో తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే తప్ప నువ్వు ఫంక్షన్ కావాల్సిన విధంగా నువ్వు ఫంక్షన్ కాలేవు. నిన్ను దేవుడు ఎందుకు సృష్టించాడో, నీ ద్వారా దేవుడు ఏం చేయాలని ఆశపడుతున్నాడో తెలుసుకోవాలంటే నీ కొరకు దేవుడిచ్చిన మాన్యువల్, ఈ పరిశుద్ధ గ్రంథం. ఈరోజు నా జీవితం ఎందుకు పనికి రావడం లేదు, నా జీవితం పాడైపోయింది, నా జీవితంలో నా వల్ల ఎవరికీ మేలు లేదు, నా వల్ల ఎవరికీ సంతోషం లేదు, ఒక భ్రష్టమైన జీవితం జీవిస్తున్నాను, పనికి రాని జీవితం నేను జీవిస్తున్నాను, పాడైపోయిన జీవితం నేను జీవిస్తున్నాను.
కారణం ఏమిటి అని నువ్వు ప్రశ్నిస్తున్నట్లయితే వెరీ సింపుల్. ఆ సహోదరి ఏం చేసింది? అరిచింది, కేకలేసింది. బ్రాండ్ న్యూ మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తిని అపార్థం చేసుకుంది, అవమానపరిచింది. కారణం ఏమిటయ్యా అంటే ఆ మిషన్ ఎలా పనిచేస్తుందో దానికి తగినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని తను చదవలేదు. ఎప్పుడైతే ఆ పుస్తకం తను చదివిందో తనకు అర్థమైంది ఈ కుట్టు మిషన్ ఎలా పనిచేస్తుందో. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతావో అప్పుడు నీకు అర్థమవుతుంది నీ జీవితంలో దేవుడు నువ్వు ఏం చేయాలని ఆశపడుతున్నాడు, ఎలా జీవించాలని ఆశపడుతున్నాడు.